నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ అభివృద్ధి జరుగుతుంటే వైసీపీ జీర్ణించుకోలేకపోతుందా? అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంటే వైసీపీ జీర్ణించుకోలేకపోతుందా, లేదంటే సహించుకోలేకపోతుందా? ఎందుకంటే నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు ఈ పీపీపీ విధానంలో ఎవరైనా కాలేజీ నిర్వహణకు ముందుకు వచ్చినట్లయితే వాళ్ళని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లో జైల్లో పెడతామని చెప్పి ఆయన. ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఈ పరిశ్రమలన్నీ వస్తున్నాయి, వాటికి భూ కేటాయింపులపైన ఎప్పటికప్పుడు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు కూడా ఈ రహేజా ఐటీ పార్క్కి సంబంధించినటువంటి భూ కేటాయింపులపై ఆయన కూడా కోర్టుకు వెళ్ళారు, పిల్ దాఖలు చేశారు. ఏ విధంగా చూడాలంటారు వీరి స్వభావాన్ని? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఇవాళ పులివెందుల ఎమ్మెల్యే. ఆయన ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. అంటే సపోజ్ అందరూ మనం ముందు నడుస్తున్నాం అనుకోండి, ఆయన వెనక్కి నడుస్తారు. అందరూ ఫార్వర్డ్గా అడ్వాన్స్గా అభివృద్ధి పదంలో ఉంటే ఈయన రివర్స్ టెండరింగ్ అని మనం చూసాం కదా పరిపాలనలో. ఇప్పుడు కూడా ఆయన న్యాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఘోరంగా ఓడిపోయాడు ఆయనలో ఉన్న. అంటే మనందరికీ విచిత్రంగా అనిపిస్తుంది, కానీ ఆయనకి ఏమనిపిస్తుంది అంటే నా దగ్గర నుంచి లాగేసుకున్నారు. చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ చేతిలోంచి పలక పుల్లో లేకపోతే పెన్సిలో లాగేసుకున్నాడు, లేకపోతే నేను ఇంకా బాగా రాసివ్వండి అని చెప్పుకుంటారు కదా చిన్నపిల్లలు. అలాగా ఆ టైపు మైండ్ సెట్ ఎదగలేదు అతను. మనిషి ఎదిగాడు కానీ మనసు ఎదగలేదు. ఆయన ఆలోచన విధానం అంతా ఒక బరి లోపల ఉంటుంది అన్నమాట. గిరికి వేసుకుని ఈ సీటు, ముఖ్యమంత్రి సీట్ నాది, మా నాన్న నాకు ఇచ్చాడు, వాళ్ళు లాగేసుకున్నారు, అక్రమాలు చేసే ఎన్నికల్లోనూ ఈవీఎంల ద్వారా దొబ్బేశారు, మోసాలు చేశారు, అబద్ధాలు చెప్పి లాక్కున్నారు అనే ఆలోచనలోనే ఉన్నాడు. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పటికీ అలాగే ఉంటాడు. ఆయన ఆలోచన ధోరణి మారదు. అంటే యాక్చువల్గా జనం మొన్న 2024 ఎన్నికల్లో అతనికి చాలా పెద్ద షాక్ ఇచ్చారు. మామూలుగా సామాన్యుడు, మానవ సహజ లక్షణాలు ఉన్న ఎవరైనా సరే ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది, ఎందుకు నన్ను ఇంత ఘోరంగా ఓడించారు, ఒక రకంగా నాకు పరాభవం చేశారు అని సమీక్ష చేసుకుంటాడు. ఎక్కడెక్కడ మనం తప్పు చేసాం, ఏ నిర్ణయాల వల్ల ప్రజలు మనకు దూరం అయ్యారు అనే ఆలోచన ఉంటుంది ఎవరికైనా, సాధారణమైన ఎవరికైనా, ఎలాంటి వాళ్ళకైనా. కానీ ఈయనకి మాత్రం ఏమాత్రం ఆయనలో పరివర్తన కానీ, పశ్చాత్తాపం కానీ, పరాజయం పట్ల సమీక్ష కానీ లేదు. ఇది స్పష్టంగా కనపడుతూ ఉంది. ఆయన ఏమనుకుంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చాలా తప్పులు చేసేసి వాళ్ళు ఇస్తానన్న హామీలన్నీ నెరవేర్చకుండా, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా, అభివృద్ధి ఊసెత్తకుండా, పోలవరం, అమరావతి వీటిని ఏం పట్టించుకోకుండా, రోడ్లు లేకుండా అట్రప్లాప్ అయిపోవాలి, వాళ్ళంతా కూడా ఫెయిల్ అయిపోవాలి, చేతులు ఎత్తేయాలి అని అతను అనుకున్నాడు. ఎక్స్పెక్ట్ చేయడు అలా అవ్వాలి, అవుతారని. ఎందుకంటే మ్యాక్సిమం అప్పులు చేసాడు అతను. వీళ్ళకి చాలా కష్టంగా ఉంది అప్పు చేయడానికి కూడా. రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు, ఆర్థిక విధ్వంసం చేశాడు, ఖజానాలన్నీ ఖాళీ అయిపోయినాయి. దీంతో సహజంగానే వచ్చినాడు ఏం చేస్తాడు చూద్దాంలే అనుకుంటారు. పైగా బీజేపీ సహకారం పెద్ద ఉండదు, అంత ఈజీ కాదు వాళ్ళతో సహకారం అని అనుకున్నాడు, ఎక్స్పెక్ట్ చేశాడు. అయితే మనిషి తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది. కాలం అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఎప్పుడూ ఒకవైపే ఉండదు, అటు ఇటు మారుతూ ఉంటుంది. కొన్నాళ్ళ క్రితం వరకు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటే అది సాగింది. అధికారంలో ఉన్నాడు, చేతి నిండా కొల్లగొట్టిన డబ్బు ఉంది, వీటితో అతను సాధించుకున్నాడు. ఇవాళకి కూడా కొన్ని వ్యవస్థలు అతనికి అనుకూలంగానే ఉంటున్నాయి. ఉదాహరణకి వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు విషయంలో వచ్చిన తీర్పులు కానీ అవి కూడా అతనికి అనుకూలంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదైనా అది కూడా అతను పూర్తిగా సంతృప్తి చెందడానికి కూడా తాత్కాలిక ఉపశమనం మాత్రమే. హైకోర్టులో ఏమొస్తుందో చూడాలి రేపు. ఇక్కడ మెడికల్ కాలేజీ విషయం వచ్చేటప్పటికి అతను ప్రజలకి బాధ లేని, ప్రజలు అసలు పట్టించుకొని, అది అసలు ప్రజా సమస్య కాని దాని మీద అతను ఉద్యమం. ప్రజల భాగస్వామ్యం లేని ఏ ఉద్యమం కూడా సక్సెస్ అవ్వదు. ప్రజల భాగస్వామ్యం ఉండాలి. వాళ్ళు ఉద్యమం చేస్తున్నది ప్రజలు మా కోసం అని భావించాలి. అప్పుడు కూడా ఫలితం అరకొరగానే ఉంటుంది. సాధారణంగా ప్రజలందరినీ మోటివేట్ చేసి ప్రజలందరూ కూడా ఉద్యమంలో భాగస్వాములు కావాలంటే చాలా బలమైన సెంటిమెంట్ కానీ, ప్రజల్లో చాలా వర్రీ ఉండాలి, ఆందోళన ఉండాలి. అదేమి లేదు. అలా ఏటో మెడికల్ కాలేజీలు లేకపోతే ఈ హాస్పిటల్స్ ఈ గోలేట్ అనుకుంటున్నారు. యాక్చువల్గా విద్య, వైద్యం ఈ చాలా ఇంపార్టెంట్ విషయాలే. కానీ మీకు పెద్దగా వీళ్ళు ప్రజలు ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు. పైగా ఏది ప్రైవేట్ కాదు, 108, 104 ఉన్నాయి. ఇతను ఎవరికి ఇచ్చాడు? ఒకసారి అతను ప్రైవేట్కే ఇచ్చాడు కదా. ఆ హెటరీ వాళ్ళు లేకపోతే మెడికల్ ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళకి ఇచ్చుకున్నాడు. ఇవన్నీ చూసాం. దాని బుడంతో నిధులు కూడా విడుదల చేశాడు. ఆరోగ్యశ్రీ ఏంటి? ప్రైవేట్ హాస్పిటల్స్లోనే కదా చేస్తూ ఉంటారు.
ఇది జనాలకు తెలియదు అనుకుంటారు. జనాలకి ఏంటంటే అల్టిమేట్గా ఫలితం కావాలి. వాళ్ళకి నొప్పి వచ్చే వరకు కూడా దేన్ని కూడా పట్టించుకోరు. వాళ్ళకి నువ్వు వాళ్ళకి నొప్పి వచ్చేలా చేసావు కాబట్టి, అన్ని వర్గాలను నువ్వు టచ్ చేసావు, ఇబ్బంది పెట్టావు కాబట్టి నీకు అందరూ రియాక్ట్ అయ్యారు. ఈ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని ఈ దేశమంతా కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ ప్రైవేట్ భాగస్వామ్యం అనేటువంటిది తప్పనిసరి. దానివల్ల పనులు వేగవంతం అవుతాయి, నాణ్యత ఉంటుంది, ప్రభుత్వం అజమాయిషీ ఉంటుంది. దానివల్ల అంతకుముందు ప్రభుత్వమే నిర్వహించినప్పుడు ఉన్న సీట్లకి ఇప్పటికి డోకా లేదు. పైగా హాస్పిటల్స్ మీద పర్యవేక్షణ, ప్రభుత్వానికి పర్యవేక్షణ ఉంటుంది, ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్వహిస్తారు. ఆ కాల పరిమితి ముగిసిన తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తారు. ఇది ఎందుకంటే మన కళ్ళ ముందు హైవేలు చూస్తున్నాం. టోల్ గేట్లు తెల్లారులేస్తే టోల్ గేట్లు డబ్బులు కట్టి మనం ప్రయాణం చేస్తున్నాం కదా. అసలు అది టోల్ గేట్లు లేని ఎక్కడ ఉన్నాయి? అక్కడ అందరూ కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. భారం అవుతుంది ఏంటి? ఇవాళ రేపు సమాజంలో వచ్చిన మార్పును కూడా మనం అంగీకరించాలి. నీకు నగరాల్లో నివసించే వాళ్ళకి అసలు రూపాయలు లెక్క ఉందా? నగరాలు ఏంటి, గ్రామాల్లో నివసించే వాళ్ళు కూడా డబ్బులు లెక్క చేయట్లా. కారణం ఏంటంటే ఒక మానసికమైన పరిస్థితి ఉన్నది. ఇది వరకు 10 రూపాయల వస్తువు నువ్వు కొనాలంటే ఒక 5 రూపాయల కాగితం, 2 రూపాయల కాగితం, 2 రూపాయి కాగితాలు, 2 అర్ధ రూపాయలు లెక్క పెట్టి ఇచ్చేవాళ్ళు. ఏదైనా ఒక వస్తువు 10 రూపాయలు కొంటే, లేదా 10 రూపాయల కాగితం మన జేబులోంచి తీసి ఒక దొంతరలోంచి తీసి లెక్క పెట్టుకుని, మొత్తం ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకుని, అందులోంచి ఒక కాగితం తీసి ఇచ్చి మళ్ళీ లెక్క పెట్టుకుని జైలు పెట్టుకున్నాడు. అంటే అంత శ్రద్ధ, డబ్బుల పట్ల జాగ్రత్త మనకు ఉండేది. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? ఫోన్ తీసి టక్మని కొట్టేస్తున్నాం. ఇంకా కొంచెం ఎక్కువ మొత్తం అయితే కార్డు తీసి గీకేస్తున్నాం. అంటే ఇక్కడ ఆలోచించాలి ఎవడన్నాను. మానసిక స్థితి, నీకు జేబులోంచి డబ్బులు తీసి ఇవ్వాల్సిన పరిస్థితి ఇవాళ కూడా బాధ ఉంటుంది ఎవరికనే ఉండటానికి. ఇవాళ కాఫీ తాగితే ఇది వరకు ఒక 10 రూపాయలు 5 రూపాయలు ఉండేది ఊళ్ళలోనూ, లేకపోతే ఈ మధ్యకాలంలో అన్ని చోట్ల పెరిగిపోయినాయి కదా. కొన్ని చోట్ల 50 రూపాయలు 80 రూపాయలు కూడా ఉంటుంది. ఎవడో లెక్క చేయట్లా. అంటే 80 రూపాయలు లెక్క చేయనోడు సంపన్నుడు అనుకుంటున్నారేమో. కడు పేదవాడు కూడా అలాంటి చోటుకి వెళ్ళి తాగాల్సి వస్తే ఎయిర్పోర్ట్లో గట్ట లెక్కే చేయట్లేదు, తాగేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మన మానసిక స్థితి. చేతిలోంచి లెక్క పెట్టి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఉన్న బాధ నీకు డిజిటల్ పేమెంట్ చేస్తే ఆ నొప్పి ఉండదు. అది అందరూ అలవాటు పడిపోయారు. కాబట్టి ఈ విషయంలో చాలామంది జనాలను కూడా తప్పు పట్టకూడదు. మనలో ఉన్న మార్పు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అటువంటి విషయాన్ని ఇప్పుడు అతని మీద బాధ ఎందుకు వచ్చింది తెలుసా? మందు విషయంలో రేటు 120, 130 పెట్టాడు, లేదా 50 రూపాయలు అన్నప్పుడు అతను తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆన్లైన్ పేమెంట్ ఉందనుకో, అతను 120 పెట్టమ్మినా 150 పెట్టినా ఎవడ పట్టించుకోబోతుడు. ఎప్పుడైతే క్యాష్ అండ్ క్యారీ అన్నాడో చేతిలోంచి లెక్కట్టి ఇవ్వాల్సి వచ్చినాడు బాధ వచ్చింది అందరికి. 150 రూపాయలు దుబ్బెత్తలేడు అనుకున్నారు. అదే 150 రూపాయలు టకాలమని కొట్టేయాలనుకో, ఎవడో ఒకటి 100, 500 ఏరా బాబు ఫోన్లోనే వేసి కొట్టేస్తాడు. ఇది తెలుసుకోవాలి ఫస్ట్. అతనికి క్యాష్ అండ్ క్యారీలో వచ్చిన క్యాష్ అండ్ క్యారీ అయినా డిజిటల్ పేమెంట్ అయినా ఒకటే అమౌంట్ మనకు లాస్ అవుద్ది. కానీ చేతులు లెక్క పెట్టి ఇవ్వడానికి, ఫోన్ ద్వారా కొట్టేయడానికి మానసికంగా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రజలకి ఈ కాలేజీలు ఏంటి, లేకపోతే ప్రైవేట్ ఏంటి, ఈ గోల ఎవరికి అర్థం ఉంది? ఆరోగ్యశ్రీ ఉంది, హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకెళ్తే మన వైద్యం చేస్తున్నారో లేదో చూసుకుంటారు. ఆ డాక్టర్ ఎంత దుబ్బెత్తడం వాళ్ళకి అనవసరం. ఒక ఆరోగ్యశ్రీ కార్డు వల్ల ఒక వైద్యం చేయించుకున్నప్పుడు అతనికి 50,000 అయ్యి వైద్యానికి వాళ్ళు 1,00,000 రూపాయలు దెబ్బేసినా ఈ వైద్యం చేయించుకున్న వాడికి నొప్పలేదు. ఎందుకంటే తనది కాదు కాబట్టి, తన జేబులోంచి ఇవ్వక్కలేదు కాబట్టి. అదే అమౌంట్ ఇతని చేతికి ప్రభుత్వం ఇచ్చి నువ్వు ఈ చేతితో నువ్వు ఖర్చు పెట్టమంటే చచ్చినా లెక్కపెట్టి 100 లెక్కలేసి ఇస్తాడు. ఇది గమనించాలి ఎవరన్నా. ఇతను ఏమంటున్నాడో, అసలు అతను ఎంచుకున్న పోరాట మార్గమే, పోరాట లక్ష్యమే ఫెయిల్ అయిపోయింది. నువ్వు గాల్లో దీపం, గాల్లో తప్పట్లు కొట్టి ప్రత్యర్థి లేని చోట యుద్ధం చేస్తున్నావు. నువ్వు ప్రజల భాగస్వామ్యం లేని యుద్ధం చేస్తున్నావు. దానికి పైగా 1,00,000 సంతకాలు ఎవరు పెట్టుంటారు? అది అనుమానాస్పదమే. అవన్నీ తీసుకెళ్ళి గవర్నర్ గారికి ఎత్తే ఎవరు చదువుతారు? ఇవన్నీ 1,00,000 సంతకాలు వచ్చినాయి లేదు, ప్రతి ఊడు పెట్టేది లేదు చూస్తారా? దాన్ని పట్టుకెళ్ళి కోర్టుకి ఇస్తానంటున్నాడు. పైగా వార్నింగ్లు ఇస్తున్నాడు. ఏం వార్నింగ్లు ఇస్తున్నాడు? రేపొద్దున్న ఈ కాలేజీలు ఎవరన్నా కట్టారంటే వాళ్ళందరూ జైల్లో పెట్టేస్తారు, అధికారులను జైల్లో పెట్టేస్తానంటున్నాడు. వాళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా నేను లాగేసుకుంటాను, వాళ్ళందరూ తరివేస్తానంటున్నాడు.
ఇది ఎంత ప్రమాదకరమైన హెచ్చరిక అంటే, ఓరు బాబు ఇతను మారలేదురా బాబు, ఈయన మళ్ళీ రానిస్తే ఇలాంటివన్నీ చేస్తాడో, ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని అనుకుంటారు అనుకోరా. నీకు ఓటు వేయకుండా నిన్ను వద్దనుకున్న వాళ్ళు ఎవరిలోనూ ఇప్పటికీ ఏం మార్పు రాలా. ఎందుకంటే నీలోనూ మార్పు రాలేదు కాబట్టి. 2004కు ముందు నువ్వు ఎలాగున్నావో అంతకన్నా దారుణంగా కనపడుతున్నావు ఇప్పుడు. అటువంటిప్పుడు వాళ్ళలో మార్పు ఎందుకు వస్తుంది? నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? వాళ్ళలో చంద్రబాబు దగ్గర నుంచి నష్టం ఎవరికి కలుగుతుంది? ఎవరికన్నా కలిగితే, ఏదన్నా జరిగితే తెలుగుదేశం కార్యకర్తలు కొంచెం అలకుంది, అసహనం ఉంది. కారణం ఏంటి? వాళ్ళ ఎమ్మెల్యేలు సరిగ్గా పట్టించుకోవట్లేదన్నో, లేకపోతే నిన్ను పట్టు కొట్టేసి లోపలేదన్న బాధేక తప్ప వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఏదో కొత్తగా అన్యాయం చేసేసి ఏం బాధ కాదు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా లేదు ప్రభుత్వం అని. ఆ ఎక్స్పెక్టేషన్ ఏం ఎక్స్పెక్టేషన్ ఉంది? మిమ్మల్ని అందరినీ ఎగిరెగిరి తన్నమని, ఎర్రగొట్టు లోపలేయమని, మీ నోటుకొచ్చినట్టు మాట్లాడేవాళ్ళు ముఖం పగలగొట్టమని ఉంది వాళ్ళందరికీ. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా చేయట్లేదు, లేదా అమరావతి కట్టట్లేదు, పోలవరం కట్టట్లేదు, పెట్టుబడులు తీసుకురావట్లేదు, సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అని బాధ లేదు ఎవరికన్నా. రోడ్లు వేసారు హ్యాపీగా, ఎక్కడన్నా మళ్ళీ వర్షాలు వచ్చిపోతే మళ్ళీ వేస్తూ ఉన్నారు. ధాన్యం 24-48 గంటల్లో డబ్బులు పడిపోతున్నాయి. నువ్వు 6 నెలలు పట్టింది నీకు. రైతుల విషయం చూసుకుంటే డెఫినెట్గా కొన్ని సమస్యలు ఉంటాయి, అవి సార్ట్ అవుట్ చేస్తున్నారు. రెవెన్యూలో సమస్య ఉంది, అది నువ్వు సృష్టించిన సమస్య. దాన్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు నాన్న తిప్పలు పడుతూ ఉన్నారు. ఇంకేం ప్రాబ్లం ఉంది? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.